శ్రీనివాసుడు ధర్మతిస్య పుష్పానామ హేయాయ సాగుణ బస్స అస్మాకం కుటుంబానం సురేదీనం నమానం అనుకూలం ఇదే శ్రీరామచంద్ర స్వామి దేవదేభ్యో అనుగ్రహ ప్రసిద్ధిరస్సు దినదిన విద్యార్థి అదానందకర్పురమంగళ నీరాజనం దర్శయామి నీరాజనం సమర్పయామి తీసుకుంటాను. శ్రీరాముని యొక్క జీవితం ఈ ప్రపంచానికే ఆదర్శం. రాముడు లో ఉన్నటువంటి సుగుణాలు ఏంటంటే దయ, క్షమాభిక్ష, త్యాగం, ఇవన్నీ రాములో ఉన్నటువంటి గుణాలు. ఆ రాముడి యొక్క ఆ సుగుణాలను మనం కొంత మనం కూడా అమలు చేయాలి. ధర్మాన్ని కాపాడాలి. రాముడు వనవాసం వెళ్ళొచ్చిన తర్వాత భరతుడు రాముడి పాదుకలను తలమే పెట్టుకొని సింహాసనమును అధిష్ఠించకుండా రామరాజ్యం వచ్చేంత వరకు, రాముడు అధిష్ఠించేంత వరకు సింహాసనం ఖాళీగా వచ్చాడు. అంటే ఆ సింహాసనం అనేది రాముడికే కేటాయించబడ్డ సింహాసనం. రాముడి రాజ్యం వస్తేనే సుభిక్షంగా ఉంటుందని అనుకున్నటువంటి రోజులు అవి. ఇప్పుడు కూడా కులం లేదు, మతం లేదు రాముడికి, ఏ భేదాలు లేవు. అందరం జపం, ఆ సీతమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం, ఆంజనేయ స్వామి ఆశీర్వాదం అందరికి కావాలి, ఏ ఒక్కరికి కాదు. నేను సొంత గ్రామమైనటువంటి దేశాయపేటకు రామనవమి సందర్భంలో మొట్టమొదటి దర్శనం దేశాయపేట రామాలయం చేసుకుంటున్నాను. ఈ సందర్భంలో దేశాయపేట గ్రామస్తులకందరికీ, సోదరుమణులకందరికీ, భక్తులకందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపు.